లారా నేటి పవిత్ర ఆదివారపు దైవారాధనకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. నేటి ఆదివారాన్ని మ్రానుక్రొమ్ముల ఆదివారం అని పిలుస్తారు. ఎందుకంటే మనందరము మ్రానుక్రొమ్ములను చేతబట్టుకొని దావీదు తనయ హోసాన్నా అంటూ యేసు ప్రభునకు యేసయ్యకు జయ జయ గీతాలు పాడుతూ ఊరేగింపుగా ప్రదక్షిణగా వెళ్ళి వచ్చాం. ఈ మ్రానుక్రములు దేనికి గుర్తుగా ఉన్నాయని చెప్పాను? దే ఆర్ సైన్స్ ఆఫ్ విక్టరీ. విజయము మనదే అని చెప్పడానికి మన చేతిలో ఉన్న ఈ పచ్చటి మ్రానుక్రములు నిదర్శనం. అందుకే యేసు ప్రభుకు ఒక పేరుంది, జయ జేసు అంటారు. జై జేసు, జయ జేసు అంటే జయము చేసే యేసు అని అర్థం, జయము పొందిన యేసు అని అర్థం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే ఆదివారానికి మరొక పేరుంది. దీన్నే శ్రమల ఆదివారం అని పిలుస్తాం. ద ప్యాషన్ సండే, ద పామ్ సండే అండ్ ద ప్యాషన్ సండే. ప్యాషన్ సండే, శ్రమల ఆదివారం ఎందుకండి అంటే క్రీస్తు శ్రమలను లేదా క్రీస్తు పాటుల చరిత్రను ఈరోజు మనం సుదీర్ఘంగా ధ్యానించాం కనుక ఈ వారమంతా కూడా యేసయ్య శ్రమలలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఇంత పెద్ద సువిశేష పఠనం విని మళ్ళీ పెద్ద ప్రసంగం విన్నారనుకో చాలా ఇబ్బంది పడతారేమో కదా. కనుక చిన్న ప్రసంగం చెప్తాను, ఓకే? జాగ్రత్తగా ఆలకించాలని కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఈనాడు మనం విన్నటువంటి మొత్తం సువిశేష భాగంలో ఒక సంఘటన, ఒక చిన్న సంఘటన. యేసు ప్రభు గెత్సెమనీ తోటకు వెళ్ళారు. వెళ్ళారా లేదా? ఏ తోటకు వెళ్ళారు? గెత్సెమనీ తోటకు వెళ్ళారు. అక్కడ ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఎంతమంది శిష్యులు తీసుకుని వెళ్ళారు? 11 మందిని. తోటలోకి 11 మందిని తీసుకుని వెళ్ళారు, ఓకే? ఒక 8 మందిని అక్కడ పెట్టి మరొక 3 ఇంకా లోపలికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళని అక్కడ పెట్టి రాయి వేటు విసిరినంత దూరం, అంటే రాయి విసిరితే ఎంత దూరం వెళ్ళి పడుతుందో అంత దూరం యేసు ప్రభు వెళ్ళి ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. అయితే జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన 11 మంది 12 మంది కదా. ఆల్రెడీ ఒకడు రెడీగా ఉన్నాడు. అక్కడ దొంగలతో చేతులు కలిపినవాడు అక్కడ ఉన్నాడు. నమ్మక ద్రోహి, గురి ద్రోహి ఇక్కడ లేడు. కనుక ఈ 11 మందితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు నా కొరకు ప్రార్థించండి అన్నారు. తర్వాత 3 మరింత లోపల తీసుకుని వెళ్ళి మీరు మెలకువ కలిగి ప్రార్థించండి, శోధనలో పడకుండా ప్రార్థించండి, నా హృదయం మరణవేదన పొందుతుంది. ఓకే, నా హృదయం మరణవేదన పొందుతుంది. దేవుని యందు ప్రియులారా, మనందరం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు, ఓకే? మనకు లోపల ఏం జబ్బు ఉందో మనకు తెలియదు, భవిష్యత్తులో ఏం జబ్బులు వస్తాయో మనకు తెలియదు. కనుక వీఆర్ ఆల్ వెరీ 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 హ్యాపీ. ఒక్కసారి కనుక నీ లోపల ఎన్ని జబ్బులు ఉన్నాయో నీకు ముందే తెలిసిపోతే నువ్వు ఇక్కడే అయిపోతావు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకు ముందే తెలిసిపోతే నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు. చాలా భయంకరం. భవిష్యత్తు నిమిత్తము కలిగిన జ్ఞానం చాలా భయంకరం. అందులో యేసు ప్రభుకి అడుగడుగున కళ్ళకు కట్టినట్లు ఒక ప్రక్క ఆయన దేవుడు, మరొక ప్రక్క ఆయన మనుష్య అవతారం ఎత్తాడు. కనుక తన దైవికత్వంలో దైవత్వంలో హీ కెన్ సీ ఎవ్రీథింగ్, ద ఫ్యూచర్. ఎన్నెన్ని బాధలు పెట్టబోతున్నారు, ఎన్నెన్ని కష్టాలు పెట్టబడుతున్నారు, ఎన్నెన్ని అవమానాలకు ఆయన గురి కావాలి, అన్నీ ఆయన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అవన్నీ కూడా తెలుసుకొని ధ్యానించి గుర్తు చేసుకుంటూ ఉంటుండగా ఆయన హృదయం మరణవేదన పొందింది. ఆయన హృదయం మరణవేదన పొందినప్పుడు ఒక్క కోరిక ఆయన మనసులో కలిగింది. ఒక కోరిక, ఒక అవసరం, ఏ స్మాల్ నీడ్. యు నో వాట్ వాజ్ దాట్? హీ వాజ్ ఆస్కింగ్ హిస్ డిసైపుల్స్ టు ప్రే ఫర్ హిమ్. శిష్యులతో అంటున్నాడు,
నా గురించి ప్రార్థించండి. నేను ఒక దేవుడిగా ఈ కష్టాలు అనిపించడం లేదు, ఒక మానవుడిలా మీ వలె మీకు ఎలాగైతే ఆకలిస్తుందో నాకు ఆకలిస్తుంది, మీకు ఎలా నిద్ర వస్తుందో నాకు అదే నిద్రగా వస్తుంది, మిమ్మల్ని ఎవరినో కొడితే మీకు ఎలా బాధ కలుగుతుందో నాకు అదే బాధ కలుగుతుంది, మిమ్మల్ని అవమానిస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో నాకు అదే బాధ కలుగుతుంది. అటువంటి బాధలని నేను అనుభవిస్తున్నాను కనుక నా కొరకు ప్రార్థించండి, ఈ యొక్క కార్యము నేను నెరవేర్చే విధంగా నా కొరకు ప్రార్థించండి అని ప్రభు వాళ్ళను మరలా మళ్ళీ అడుగుతూ ఉన్నారు. ఎందుకు మళ్ళీ అంటే అడిగారు, ప్రభు వెళ్ళారు, మళ్ళీ వచ్చేసరికి సీరియస్గా ప్రార్థన చేస్తున్నారా? గుర్రబెట్టి నిద్రపోతున్నారు మహానుభావులు. మనవలే అని చెప్పచ్చా? డౌట్ లేదు, మనవలే గుర్రబెట్టి నిద్రపోతున్నారు. ప్రభు, నేను మళ్ళీ యేసు ప్రభువుని అయితే శపించేసేవాడిని, వాళ్ళని నేను యేసు ప్రభువుని కాదు, బతికిపోయారు. ప్రభు అంటున్నారు, బిడ్డలారా మెలకువ కలిగి ప్రార్థించండి, మెలకువ కలిగి ప్రార్థించండి చెప్పి మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ అదే సీను, మళ్ళీ లేపారు, మళ్ళీ చెప్పారు, మళ్ళీ అడిగారు, బ్రతిమలాడుకున్నారు, మళ్ళీ మూడవసారి వెళ్ళి ప్రార్థన వచ్చినప్పుడు కూడా మళ్ళీ నిద్రపోతున్నారు. ఇంకా చాలే అని చెప్పి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వాళ్ళని ప్రార్థించమని అడిగారు, యేసు ప్రభు వారిని ప్రార్థనా సహాయాన్ని అందించమని అడిగారు. ఆ చిన్న బాధ్యత కూడా దే ఫెయిల్డ్, వారు విఫలులయ్యారు. వాళ్ళు ఆ యొక్క చిన్న బాధ్యతను కూడా వారు నెరవేర్చలేకపోయారు. దేవుని యందు ప్రియులు, వారు ప్రామిస్ చేశారు కానీ ప్రామిస్ నిలుపుకోలేదు. ఇక్కడ 2 చిన్న సందేశాలు మనం నేర్చుకుందాం. ఒకటి, ఆ శిష్యుల వలె మనము కూడా మన దైనందిన జీవితంలో అనేక మందికి అనేక వాగ్దానాలు, అనేక ప్రామిసెస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎవరన్నా ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటే ఓకే, ఐ విల్ ప్రే ఫర్ యూ, నేను మీ కొరకు ప్రార్థిస్తాను, నేను మీ కొరకు ప్రార్థిస్తాను మాట ఇచ్చేస్తూ ఉంటాం, మాటలు ఇచ్చుకుంటూ పోతుంటాం. ఎందుకంటే మన మాట అంటే మనకే లెక్కలేదు, మనమంటే మనకే విలువ లేదు కనుక, మన మాట అంటే మనకి లెక్కలేదు కనుక, మనం ఇచ్చిన వాగ్దానాలు, మనము చేసిన ప్రమాణాలు మనమే వాటిని మరిచిపోతూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, ఈ సమయంలో లెట్ us ఎగ్జామిన్, ఆర్ వి ఫెయిత్ఫుల్ టు అవర్ ప్రామిసెస్? ఓకే, ఆర్ వి ఫెయిత్ఫుల్ టు అవర్ ప్రామిసెస్? మనము చేసిన వాగ్దానములకు మనము నమ్మక పాత్రులుగా ఉంటున్నామా? హలో, వింటున్నారా? ఎవరికైనా ప్రామిస్ చేసావు, ఫాదర్ గారండి మీకోసం ప్రార్థన చేస్తాను, చాలా సంతోషం, నిజంగా ప్రార్థన చేసావా? ఆ ఊరకనే అంటాం, నిజంగా చేస్తామేంటి అంటారా? నేను సైతం అనేక మార్లు మీకోసం ప్రార్థన చేస్తాను అని మాటిస్తున్నాను, నిజంగా నేను చేస్తున్నానా? నేను చేసిన వాగ్దానం నేను నెరవేర్చకుండా ఉంటున్నానా? శిష్యులు మీరు వెళ్ళండి ప్రభు, మేము ప్రార్థన చేద్దాం, మీరు వెళ్ళండి అన్నారేమో, కానీ వాళ్ళు చేయలేకపోయారు. సో ఈ రోజున ప్రభు మనకు నేర్పుతున్నది, మన జీవితాలలో మనం ఎందరికో మాట ఇస్తున్నాం, ప్రార్థిస్తున్నామని, ప్రార్థించేశామని. దేవుని యందు ప్రియులారా, లెట్ us బి సీరియస్ విత్ అవర్ ప్రామిసెస్. మనము చేసిన వాగ్దానాల పట్ల శ్రద్ధ కలిగి ఉందాం, అబద్ధపు ప్రమాణాలు చేయకండి. చేశాము అంటే చేసి తీరే విధంగా మనం జీవించాలి. దేవుని యందు ప్రియులారా, ఇది మొదటి సందేశం. అర్థమవుతుందా? యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, దేవుని యందు ప్రియులారా, మనం ప్రామిస్ చేస్తాం, ప్రార్థన చేస్తామని, వెరీ గుడ్. ఇక రెండవది ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ప్రార్థన ద్వారా ఇతరులకు మనం సహాయం చేయొచ్చు. అనేక రకాల దానాలు ఉన్నాయి. ఏంటి దానం? అన్నదానం, నీటి దానం, చలివేంద్రం, రక్తదానం, విద్యాదానం, ఆర్థిక దానం, ఎన్నెన్నో దానాలు ఉన్నాయి. వెరీ గుడ్. అన్నిటిలో కల్లా మరొకటి కూడా ఉంది, ప్రార్థనా దానం, ప్రార్థనా సహాయం. దేవుని యందు ప్రియులారా, మనము ఒకరి కష్టాలలో మరొకరి ప్రార్థన ద్వారా మనం తోడ్పడవచ్చు. ఒక రియల్ సంఘటన చెప్తాను, నా జీవితంలో ఒక రియల్ సంఘటన. 2006 సంవత్సరంలో ఆల్కడ్ గార్డెన్స్లో బోర్డింగ్ బ్రదర్గా పనిచేస్తున్నాను. డిసెంబర్ 3వ తారీఖున
నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఏంటంటే అపెండిసైటిస్. 24 గంటల్లో ఆపరేషన్ చేయాలి. నిజానికి ఇక్కడే 36 గంటలు ఉండిపోయాను. ఫాదర్ గారు అనంతపురం వెళ్ళారు, నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరు, తెలియక ఉండిపోయాను. చాలా అపెండిసైటిస్ ఇంతల్లా ఇలా సాగిపోయి కడుపులో ఇక పగిలిపోయే స్థితికి వచ్చింది. చివరికి జస్ట్ 5-10 నిమిషాల ముందు హాస్పిటల్కి వెళ్ళడము, వాళ్ళు ఆపరేషన్ చేయడము, అప్పటికే కొంచెం మొత్తం ఆపరేషన్ చేయడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, అది కొంచెం సెప్టిక్ అవ్వడం, కొంచెం బయటికి రావడం, విషం అంతా బయటికి పోవడం జరగడం వలన కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. మరలా కుట్లు తెగిపోవడం, రకరకాలవి. అప్పుడు భయంకరమైన వేదన, భయంకరమైన బాధ, నొప్పి. మామూలుగా ఇంటిలో చిన్న కొడుక్కి ఎవరంటే ఎక్కువ ఇష్టం తెలీదా? అమ్మ అంటే ఇష్టం. కనుక మా అమ్మ పగలనక రాత్రనక నా పక్కనే ఉంది. మా అమ్మ నా పక్కనే కూర్చుంది. నేను నొప్పితో కియో మొర్రో అరుస్తున్నాను, బాధపడుతుంటే మా అమ్మ గుండెల నిండా ప్రేమతో ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ ఏడ్చేస్తుంది నాతో పాటు. మరి ప్రేమ కదా, ప్రేమ ఉంటే ఏడుపు వస్తుంది, ఇంకా ఎక్కువ ఏడ్చేస్తుంది. ఆవిడ ఏడుపు చూసి నేను ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది. అప్పుడు నాకు అర్థమైంది, సంథింగ్ రాంగ్ విత్ దిస్ లవ్ అని చెప్పి, అమ్మ నువ్వు ముందు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాన్నను తీసుకురా, నాన్న రాత్రి 12 గంటలకి నాన్నను తీసుకొని రా అన్నాను. ఈ రాత్రి మీద నానెందుకు, నీకు నానంటే పెద్ద ఇష్టం ఉండదుగా, ఆయనతో నువ్వు ఎక్కువ మాట్లాడవు కదా. నాకు తెలీదు, నాన్న ఇక్కడ రావాల్సిందే, అర్జెంటుగా నాన్న రావాల్సిందే. ఫోన్ చేశారు. మొత్తానికి ఏదో రాత్రి మీద నేను అడిగానంటే మా నాన్న ఆశ్చర్యపోయాడు. నన్ను అడిగాడా అయితే అని చెప్పేసి రాత్రి మీద గబగబా వచ్చేసాడు. నువ్వు ఇక్కడ కూర్చో చాలు. మా నాన్నగారు ఖాళీగా కూర్చుంటే తీతాడు ఒక ఆయుధం, జపమాల తీసి జపమాలు చెబుతూ, ఏం కాదు, తగ్గిపోతుంది, ప్రభు నిన్ను స్వస్థపరుస్తారు, ప్రభు నిన్ను దీవిస్తారు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా నాన్నగారు ప్రార్థన చేస్తుంటే నా నొప్పి అలా తగ్గిపోయింది, హాయిగా నిద్రపోయాను. దేవుని యందు ప్రియులారా, బహుశా ప్రేమ మా అమ్మకే ఎక్కువ ఉండొచ్చేమో నిజానికి, కానీ ఆ ప్రేమ ఏడుపు తెచ్చింది, ఆ ఏడుపు భయం తెచ్చింది, ఆ భయం బాధను పెంచేసింది. మా నాన్నగారికి ప్రేమ ఎక్కువే, కానీ ఆ ప్రేమను ప్రార్థన రూపంలో చూపించారు, ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన ధైర్యాన్ని ఇచ్చింది, ఈ ప్రార్థన దుఃఖాన్ని తగ్గించింది, ఈ ప్రార్థన ఆ రోజు నాకు మనశ్శాంతిగా నిద్రపోయేలా చేసింది. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు కూడా అడిగారు, ప్రార్థనా సహాయం చేయండి అని. ఈరోజు మనం కూడా నీ ఇంటిలో ఎవరికైనా కష్టం ఉంటే, నిజంగా నువ్వు వారిని ప్రేమిస్తే నువ్వు ప్రార్థిస్తావు. నువ్వు ప్రార్థించడం లేదు అంటే నీకు వాళ్ళ మీద ప్రేమ లేదు అని అర్థం. ఈ యొక్క ప్యాషన్ సండే రోజున, ఈ పామ్ సండే రోజున ప్రభు మనకు నేర్పుతున్నటువంటి మొట్టమొదటి గొప్పదైనటువంటి జీవిత పాఠం ఏమిటంటే, అసలైన జీవిత పాఠం ఏంటంటే, ఒకటి అఫ్కోర్స్ మనం ఎవరెవరికైతే ప్రామిస్ చేస్తున్నామో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి. రెండవది సహోదరుడా సహోదరి, ప్రార్థన ద్వారా పరుల కష్టాలలో మనం పాలు పంచుకోవచ్చు, ప్రార్థన ద్వారా పరులను మనము ఓదార్చవచ్చు, ప్రార్థన ద్వారా పరుల యొక్క దుఃఖాన్ని తగ్గించవచ్చు. ఈ రోజున ఆ రోజు యేసు ప్రభు గెత్సెమనీ తోటలో అడిగినట్లుగా మనల్ని కూడా చాలామంది అడుగుతున్నారేమో, వారి కోసం మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా ఇతరుల దుఃఖములో, ఇతరుల కష్టములో పాలు పంచుకుందాం. ప్రార్థన ద్వారా ఇతరుల కష్టమును నుంచి వారిని విడిపించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ప్రభు మనకిస్తున్న ఈ మొట్టమొదటి గొప్పదైన సందేశం. దేవుని యందు ప్రియులారా, అర్థమైందా? హలో, ఆర్ యు విత్ మీ? Praise the Lord. 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 చెయ్యెత్తిన వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయాలి ఈరోజు. రైట్. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవ జీవిత పాఠం మనం చూసినట్లయితే పిలాతు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు గెత్సెమనీ తోటలో నుంచి డైరెక్ట్గా మన మనసులు పిలాతు దగ్గరికి వెళ్దాం. పిలాతుకి తెలుసు యేసు ప్రభునిలో తప్పేమీ లేదని. పిలాతు ఎలాగైనా విడిపించాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళు వదలడం లేదు. ఒక మంచి ఐడియా వేశాడు. ఏంటంటే, అరే పాస్కా పండుగ వస్తుంది కదా, పాస్కా పండుగలో ఒక అలవాటు ఉంది కదా. ఏంటి అలవాటు? జైల్లో ఉన్నవాడిని ఒకరిని వదిలిపెట్టడం. పాస్కా పండుగ సందర్భంగా ఏదో ఆగస్టు 15కి ఖైదీలను విడిచిపెట్టినట్లుగా. సో అదేవిధంగా పాస్కా పండుగ సందర్భంగా జైల్లో ఉన్నటువంటి యేసు ప్రభుని విడిచిపెట్టమంటారా? వాళ్ళు ఏమన్నారు? నో 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 నో,
యేసు ప్రభు మాకొద్దు, మాకు బరబ్బా కావాలి. ఎవడి బరబ్బా? బందిపోటు దొంగ, టెర్రరిస్ట్, హంతకుడు దొంగ అయిన వాడిని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రేమామయుడు, పరమ వైద్యుడు, కరుణామయుడైన యేసయ్యను మాత్రం సిలువ వేయుడు అంటున్నారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? మంచి ఓడిపోతుంది, చెడు గెలుస్తుంది. మన సమాజంలో అలాగే ఉన్నాయి. మన యొక్క అన్నీ ఇంక అన్నీ అంటే అన్నీ అర్థం చేసుకోండి, అన్నీ ఓకే. అది మన సంస్థలు, రాజకీయాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మంచి ఓడిపోతుంది, చెడు గెలుస్తుంది. అన్నం పెట్టేవాడు దూషించబడుతున్నాడు, అన్నం పెట్టనివాడు కొనియాడబడుతున్నాడు. మంచి చేసిన వాడి పేరు చెరిపేస్తున్నారు, చెడు చేసేవారి పేర్లు శిలాపలకాల్లో వెలుస్తూ ఉన్నాయి. అటువంటి రోజుల్లో మనం ఉన్నాం కదా. మంచి ఓడిపోతుంది అనిపిస్తుంది, దేవుని యందు ప్రియులారా చెడు గెలుస్తుంది అనిపిస్తుంది. కానీ సత్యం ఏమిటంటే, నిజమేమిటంటే, కొంచెం ఆలస్యమైన మంచితనం ఓడినట్లు కనిపించిన అంతిమ విజయం మంచితనముదే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పట్లో క్షణికములో, ప్రస్తుతములో మంచితనం ఓడిపోతున్నట్లు కనిపించిన అంతిమ విజయం మంచితనమదే. నిజానికి బరబ్బా కావాలి, యేసు ప్రభుని చంపేయండి, సిలువేసేయండి అంటున్నారు. అంటే అతని మంచితనం ఓడిపోతుంది, ఆడి దుర్మార్గం గెలుస్తుంది అనిపిస్తుంది. కానీ 3 రోజుల తర్వాత అసలు కథ మొదలవుతుంది. మరణాన్ని చీల్చుకొని, సమాధిని త్రెంచుకొని, బ్రద్దలు చేసుకొని పునరుత్థానుడుగా యేసు ప్రభు ఉద్భవించబోతున్నాడు, పునరుత్థానం అవుతున్నాడు. దేవుని యందు ప్రియులారా ఓకే. మంచితనానికి మరణశిక్ష విధించారు వాళ్ళు, కానీ మంచితనం మరలా పునరుత్థానము చెందుతుంది. కొన్నిసార్లు మంచితనం హేళన చేయబడుతుంది, మంచితనం కించపరచబడుతుంది, మంచితనం సమాధి చేయబడుతుంది, మంచితనం చంపివేయబడుతుంది. దేవుని యందు ప్రియులారా యేసు ప్రభు తన శ్రమల ద్వారా మంచితనం ఓడినట్లు కనిపించిన యేసు ప్రభు తన ఉత్థానము ద్వారా మంచితనం గెలుస్తుంది అని చాటి చెప్తున్నారు. దేవుని యందు ప్రియులారా మన జీవితాలలో కూడా మంచితనం, మన సమాజంలో మంచితనం ఓడిపోతున్నట్టు కనిపించిన ఓపికతో ఉండండి, నెమ్మదిగా ఉండండి, విశ్వసించండి, సహనము కలిగి ఉండండి. తప్పకుండా మంచితనం మరలా గెలుస్తుంది, మంచితనం మరలా ఉత్థానమవుతుంది. మంచితనాన్ని ఎవడునూ దాచిపెట్టలేడు, నొక్కి పెట్టలేడు. అది తప్పనిసరిగా మరలా మొలకెత్తుతుంది, విజయం సాధిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో ఎప్పుడో మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాను, గుర్తుందో లేదు. 2 దేవదూతల కథలు. ఒకరోజు పరలోకం నుంచి 2 దేవదూతలు కిందకు వచ్చాయంట. ఒక దేవదూత పేరు ఏంజిల్ ఆఫ్ గుడ్నెస్, మంచి దూత, మంచితనం అనే దేవదూత. రెండవ దూత పేరు ద ఏంజిల్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్, దుష్టాత్మ, దుర్మార్గం, చెడు దేవదూత. 2 దిగి వచ్చాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? మనిద్దరం ప్రపంచం మొత్తం తిరిగి వద్దాం. ఓకే, నువ్వు మంచితనం చెప్పు, నేను చెడుతనం చెప్తాను. ఎవరు నాకు ఎక్కువ మంది ప్రజలా, నీకు ఎక్కువ మంది ప్రజలు ఉంటారో చూద్దామన్నారు. సరే అని ఇద్దరు బయలుదేరారు. ఎవరి ప్రోపగండా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మంచితనం దూత మంచి చేసుకుంటుంది, చెడు చేసుకుంటూ పోతూ ఉంది. ఇందులో సాయంత్రం అయింది, గోదావరి నది వచ్చిందంట. ఇద్దరు కూడా స్నానం చేద్దామా అని దిగారంట. సరే అని మంచి దేవదూత తన వస్త్రాలు విడిచి స్నానానికి దిగింది. ఈ చెడు దేవదూత కూడా తన వస్త్రాలు తీసి నీటిలోకి దిగింది. చెడు కదా, కుట్రలు ఎక్కువ, కుతంత్రాలు ఎక్కువ, కన్నింగ్నెస్ ఎక్కువ కదా. ఈ మంచి దూత ఇంకా స్నానం అవక మునిపే చేస్తుండగానే సగం స్నానం చేయనివాడు గల టక్కన బయటకు వచ్చేసాడు. నా స్నానం అయిపోయింది అనుకోని చెప్పకుండా వచ్చేసి బట్టలు చూసాడు. ఒకటి నల్లగా ఉన్నాయి, ఇంకొకటి తెల్లగా ఉన్నాయి. ద ఏంజిల్ ఆఫ్ గుడ్నెస్, మంచి దూత బట్టలు చెడు దూత వేసేసుకుంది, వెళ్ళిపోయింది. ప్రపంచంలోకి వెళ్ళిపోయింది, లోకంలోకి వెళ్ళిపోయింది. ఈ మంచి దూత అమాయకురాలు బతికొచ్చి చూస్తే తన వస్త్రాలు లేవు,
తెల్లని వస్త్రాలు లేవు, పవిత్రవత వస్త్రాలు లేవు. ఇక చూస్తే అక్కడ ఏమున్నాయి? చెడ్డ దూత నల్లని వస్త్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మళ్ళీ సిగ్గుతో బయటికి వెళ్ళలేక సరిలే ఏముందిలే అని చెప్పి అది వేసుకొని వెళ్ళింది. ఇంకా అప్పటి నుంచి ఈ లోకములో మంచి దూత చెడు దూతలాగా కనిపిస్తుందట, చెడు దూత మంచి దూతలాగా కనిపిస్తుందంట. మంచి చెప్పేవాడు చెడ్డవాడిలా కనిపిస్తాడు, చెడు చెప్పేవాడు మంచివాడిలా కనిపిస్తాడు. మంచిని కోరేవాడిని శ్రేయోభిలాషులను శత్రువులు అనుకుంటాం. మన నాశనాన్ని కోరుకునే వారిని మన మిత్రులు అనుకుంటూ జీవిస్తూ ఉంటాం. యేసు ప్రభు సంఘటనలో యేసు ప్రభు ఓడిపోయినట్టు కనిపిస్తున్నాడు. నిజానికి యేసు ప్రభు ఓడిపోడు, కానీ కనిపించడానికి అలాగే ఉన్నాడు. మన జీవితాలలో మనకు మంచి చెప్పే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళలాగా, చెడు కోరుకునే వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తారేమో. జరభద్రం, జాగ్రత్త. కన్నులు తెరవండి, కనువిప్పు కలిగి జీవించండి, జ్ఞానోదయం కలిగి జీవించండి. ఎవరు మంచి ఎవరు చెడో విచక్షణ జ్ఞానం కలిగి జీవించండి. ఒకటి, మంచితనాన్ని చంపివేయకండి, మంచితనాన్ని విడిచిపెట్టకండి, మంచితనాన్ని గేలి చేయకండి, యేసు ప్రభుని పోద్రోయకండి, యేసు ప్రభుని కాదనకండి, చెడును స్వీకరించకండి, చెడును కౌగులించుకోకండి, చెడుతో సహవాసం చేయకండి. ఎవరు ఏం చెప్పినా అందులో మంచి ఏంటో చెడేంటో తెలుసుకొని విశ్వాస సత్యములలో మనం ముందుకు సాగాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ పాస్కా శ్రమల ఆదివారం రోజున ఈ 2 అంశాలను మనసులో పదిలిపరుచుకుందాం. ఒకటి, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏం చేస్తాం? ప్రార్థన ద్వారా మనము పొరుగు వారికి సహాయం చేయగలం. చేసిన వాగ్దానాలు ప్రార్థన చేస్తానని మాటిస్తే తప్పనిసరిగా వారి కోసం ప్రార్థన చేద్దాం. రెండవది, మంచితనాన్ని కూని చేయొద్దు, మంచితనాన్ని విడిచిపెట్టొద్దు. ఈరోజు నేను ఓడిపోయినట్టు కనిపించినా ఒకరోజు తప్పకుండా నేను గెలుస్తాను అనే విశ్వాసంతో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిల్చుందాం.